నమస్కారం. మంచానికే పరిమితమైన ఒక మహిళకు తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ప్రతి నెల 5,000 రూపాయలు తన స్వంత డబ్బులు ఆర్థిక సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని 4వ వార్డు వీకర్స్ కాలనీకి చెందిన 49 సంవత్సరాల వయసు కలిగిన రాయపర్తి లక్ష్మి అనే మహిళ నడుము నుంచి 2 కాళ్లు చచ్చుపడిపోవడంతో గత కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యారు. ఈమె ప్రస్తుతం టిట్కో గృహాలలో 60 ఏళ్లు వయసు పైబడిన తన పెద్దమ్మతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆ వృద్ధురాలు కొన్ని ఇళ్లలో పనిచేయడం ద్వారా వచ్చిన డబ్బులతో ఇద్దరు జీవనం గడుపుతున్నారు. లక్ష్మికి సదరం సర్టిఫికెట్లో శాశ్వత వైకల్యం లేదని రావడంతో వికలాంగుల పింఛను కోసం 3 సార్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఈమె దీనస్థితిని సచివాలయం సిబ్బంది కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన తక్షణమే స్పందించి మంచానికే పరిమితమైన ఆమెను స్వయంగా వెళ్లి చూసి పెన్షన్ వచ్చే వరకు ప్రతి నెల తన సొంత డబ్బులు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించారు. గత 7 నెలలుగా ఆయన క్రమం తప్పకుండా ఈ సహాయాన్ని ఆమెకు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం అక్కడికి వెళ్లి కమిషనర్ యేసుబాబు ఈ సహాయాన్ని అందజేశారు. ఈయన వెంట పట్టణ ప్రణాళిక అధికారి వీరమల్లి జగదీష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్ రజని ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు చెప్పారు. చాగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆధునీకరణతో కూడిన రక్త పరీక్ష కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అప్పుడే ప్రజలు సత్వర వైద్య సేవలు పొందగలుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆళ్ల హరిబాబు, ఏఎంసీ చైర్మన్ ఎన్ శ్రీరామ్, మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ పెంటారావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి హరిచంద్ర ప్రసాదులు పాల్గొన్నారు. నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులపై గ్రామస్తులు వినూత్నంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చాలా కాలంగా అభివృద్ధికి నోచుకోకుండా దూరంగా ఉన్న దోబచర్ల నుండి ద్వారకా తిరుమల వరకు రోడ్డు నిర్మాణం, విద్యుత్ దీపాల ఏర్పాటు చేసిన విషయాన్ని గ్రామస్తులు ఫ్లెక్సీలలో పేర్కొన్నారు. అలాగే ఆయా ఫ్లెక్సీలలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ఆ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రపంచ వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవాన్ని జిల్లా కేంద్రం అమలాపురంలో సోమవారం నిర్వహించి అవగాహన కలిగించారు. ఈ మేరకు కలెక్టరేట్ నుంచి నల్లవంతెన వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థలో వెట్టి చాకిరీకి తావులేదన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొత్త మాధవి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ టి నాగలక్ష్మి, ఈ శాఖాధికారులు, ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసు శాఖ కీలక ఆదేశాలు జారీ చేసిందని కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఉత్తర్వుల మేరకు నెల రోజుల పాటు సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో రాజకీయంగా లేదా కులమతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు, సందేశాలు వ్యాప్తి చేస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అలాగే ఇటీవల మలికపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఒక పార్టీకి సంబంధించిన వర్గపోరు స్వల్ప వివాదాల నేపథ్యంలో అప్రమత్తత చర్యలుగా కేసరపల్లి, లక్కవరం గ్రామాలలో
డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. గ్రామ ప్రజలకు పోలీసుల వర్గాల మధ్య కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టిన పోస్టులు పారవాడు చేసిన దీన్ని దృష్టిలో పెట్టుకుని మన గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం మన సబ్ డివిజన్లో కొత్తపేట సబ్ డివిజన్లో సెక్షన్ 30 ఇంపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సెక్షన్ 30 అమల్లో ఉంది. దీని ప్రకారం ఎవరైనా సరే ముందస్తు పర్మిషన్ లేకుండా వాళ్ళు ఊరేగింపు చేయటం కానీ, సమావేశాలు నిర్వహించడం కానీ, పబ్లిక్గా మీటింగ్లు పెట్టడం కానీ, ధర్నాలు చేయటము అటువంటివి చేయరాదు. చేస్తే చట్ట ప్రకారంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. అది ప్రజలకు ఒకసారి తెలియపరచాలన్న ఉద్దేశంతో ఇది ఆల్రెడీ మేము పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం, అన్ని గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర సెక్షన్ 30 ఉందని చెప్పేసి అది పబ్లిష్ చేయడం జరిగింది. కానీ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఈ రాజోళ్ళలో ఖచ్చితంగా ఈ రాజోళ్ళు సర్కిల్ ఏరియాలో ఒకరి మీద ఒకరు పార్టీ పెట్టుకుని విత్ ఇన్ ది క్యాస్ట్ కానీ విత్ ఇన్ ది పార్టీ కానీ అన్నెసరీ పోస్టింగ్స్ పెట్టుకుంటున్నారు. దానివల్ల నార్మల్ పబ్లిక్కి వీళ్ళు బాగానే ఉంటారు, నార్మల్ పబ్లిక్కి ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. దీనివల్ల ఎవరైనా కేసులు కట్టిన తర్వాత అమాయకులు ఎవరైనా బలవుతూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు తెలియదు, ఇప్పుడు ఈ వేళలో యువ రక్తం తెలియదు, ఏదో కేసులో ఇరుక్కుంటారు. తర్వాత ఏం తెలుస్తుంది, తర్వాత ఎక్కడికి ఏ అబ్రాడ్ వెళ్ళాలి అవకాశం వస్తుంది, లేకపోతే ఏ ఉద్యోగం వస్తుంది, లేదా ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలనిపిస్తుంది. ఆ టైంలో ఈ కేసులు ఉంటే వాళ్ళకి పోలీస్ పర్మిషన్ ఉండదు. అది గమనించాలి. ఎవరి ఆనందం కోసం రావులపాలెం కొత్త కాలనీలోని పెద్దింట్లమ్మ ఆలయంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి బోనం కార్యక్రమం సోమవారం వైభవంగా నిర్వహించారు. అర్చక స్వామి అజయ్ శర్మ ఆధ్వర్యంలో ముందుగా వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి గద్దె దింపారు. అనంతరం సుమారు 100 మంది వీరభద్రులు వీరగనికమ్మలకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. గ్రామోత్సవ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమానికి వీరభద్రునికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఏలూరు జిల్లా వార్తలు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లలో ప్రజలు అందజేసిన అర్జీలకు అధికారులు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో వారితో మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా ఆయన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఏ శాఖకు వచ్చిన అర్జీలు ఆయా శాఖ అధికారులు మాత్రమే పరిష్కారం చూపాలని, వేరే శాఖకు పంపినట్లయితే కాలయాపన జరిగి సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నారు. భూ సమస్యలను రెవెన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఏలూరు నగరం తంగెళ్లమూడి ప్రాంతంలో 28 రోజుల నుండి పూజలు అందుకుంటున్న గంగానమ్మను ఊరి పొలిమేరలకు సాగనంపే కార్యక్రమాన్ని సోమవారం రంగరంగ వైభవంగా చేపట్టారు. గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబులను కొర్లబండిపై ఉంచి ఆ ప్రాంతంలో విచిత్ర వేషధారణలు, తీన్మారు డబ్బులతో ఈ జాతర వేడుక కొనసాగింది. దీంతో ఆ ప్రాంతం జనజాతరను మరిపించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మీదుగా నడుపుతున్న రైళ్లు భీమవరంలో వెల్లడించిన అధికారులు. ఈ నెల 13న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న కేంద్ర మాజీ మంత్రి శీలం, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలలు ప్రకటించిన జిల్లా అధ్యక్షులు సీతారాం. కోట్లాది రూపాయలతో శరవేగంగా జరుగుతున్న తణుకు మున్సిపల్ అభివృద్ధి పనులు ఒక ప్రకటనలో వివరించిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. తణుకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తా హామీ ఇచ్చిన ఈ పార్టీ అధ్యక్షులు వెంకటకృష్ణ. తాడేపల్లిగూడెం ఇలవేల్పు బలుసులమ్మ జాతర మహోత్సవానికి 5 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన వాసవి ఇంజనీరింగ్ కళాశాల అభినందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెం ఇస్లామీ ధార్మిక మహాసభల పోస్టర్లను ఆవిష్కరించిన తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులు చాగలులో పేర్కొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో జరిగిన అభివృద్ధిని ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేసిన గ్రామస్తులు. నేటి ఆధునిక వ్యవస్థలో వెట్టి చాకరీకి తావులేదు, అమలాపురంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. రాజోలు నియోజకవర్గ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసు శాఖ ప్రకటించిన కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్. రావులపాలెంలో వైభవంగా నిర్వహించిన బోనం వేడుకలు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ప్రజలు అందజేసిన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి, మండల స్థాయి అధికారులను ఆదేశించిన ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.